అరే తెల్లర్ లైవంగానే 3 బజార్ల కాడ నిమ్మకాయలు పసుపు కుంకుమ కనిపించింది. ఎవడు పెట్టుండొచ్చు? అవును, అంత తెల్లబడిపోతున్నావు, ఎవడు మంత్రం చేసినట్టే ఉండు కదా. ఏ గీలేంది తెల్లారక ముందే చాటల బియ్యము పిండి ముద్దలు నల్లకొడి పట్టుకొని పోతుర్రు. మా పోరానికి మస్తు కక్కుడు గావరైతుంది. ఎవరు మంత్రాలు చేసి పాడేర్రో ఏందో. గిట్లా మస్తు ముచ్చట్లు ఇనే ఉంటారు కదా. కానీ చేతబడి ఇప్పుడు రాజకీయంలోకి సుత ఎంట్రీ ఇచ్చిందుల్లా. మరి ఆ చేతబడి రాజకీయాలు ఏందో చూడాలి కదా. చెయ్యి పార్టీ కారు పార్టీల నడుమ ఇప్పుడు మంత్రాలు తంత్ర రాజకీయం నడుస్తున్నదుల్లా. ఈ నడుమ హరీష్ రావు సారు తమిళనాడులున్న తిరుచి కర్ణాటకలో ఉన్న శివమొగ్గ గుళ్ళకు పోయిండట. అయితే గాడ మంత్రగాళ్ళు ఎక్కువ ఉంటారట. ఇక గీ సారు పోయిన డేట్లను చెప్పుకుంటా ఒక పెద్ద సారు మంత్రగాళ్ళుండే జాగలకు ఎందుకు పోయిండో చెప్పాలని అడిగే మహేష్ గౌడ సారు. హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 2వ తేదీన, జూన్ 2వ తేదీన తిరుచి, మే 31, జూన్ 1, మళ్ళీ జూలై 23న శివమొగ్గ వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఇది వాస్తవం కాదంటే మరి ఆ తేదీలో ఎక్కడున్నారో వారే స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. తిరుచి జై అఘోరకాళి మందిరంలో అమావాస్య నవరాత్రుల సమయంలో పూజలు చేస్తారు. శివమొగ్గలోని ఒక ఆలయంలోనూ ఇటువంటి పూజలు చేస్తారనే ప్రచారం ఉంది. మొన్న వేరే లీడర్లు సుత గిట్లనే మాట్లాడితే చెల్ అంత అబద్ధం, నన్ను బదనం చేసే పనులు ముందటేసుకున్నారు, గివ్వేం మాటలు అనుకుంటా లీగల్ నోటీసులు పంపిండు హరీష్ రావు సారు. అయినా ఇప్పుడు గదే రాగం ఎత్తుకున్నాడు మహేష్ గౌడ సారు. హరీష్ రావు గారు తిరుపతి వెళ్తే బయటకు వచ్చి ప్రెస్కు మాట్లాడతారు, కుటుంబంతో పోయినా ఎక్కడ పోయినా. మరి ఈ దేవాలయకి వెళ్ళినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడితే అక్కడ ఏం మొక్కున్నారు, ఏం పూజలు చేశారు, ఎందుకు వివరణ ఇవ్వలే. క్షుద్ర పూజలకు పోకుంటే ఈ ఆలయాలకి ఎప్పుడు, ఎందుకు, దేనికోసం పోయారో దీని మీద వారే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నిత్యం పేపర్లు, టీవీలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు కనిపించే హరీష్ రావు ప్రతి అంశాన్ని ప్రచారానికి వినియోగించుకున్నటువంటి ఈ మనిషి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఫోటోలు ఎందుకు బయటపెట్టలే, ఫేస్బుక్ ట్విట్టర్లు ఈ ఫోటోలు ఎందుకు రాలే? నిజంగా ఇవి మంచి కోసమే చేసిన పూజలు అయి ఉంటే, రాష్ట్ర ప్రజల బాగో కోసం చేసిన పూజలు అయి ఉంటే డెఫినెట్గా ప్రచారంలోకి వచ్చేది. ఎందుకు రాలేదు? ఈ వాస్తవాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉన్నది. మా మంచి సారు మీద బదనాం మోపుతాండ్రు, గిట్లా కనిపిస్తున్నాడు, ఇన్నోదుల లేంది కొత్తగా మాట్లాడతాను రేంది, మేలిమి బంగారం రమా హరీష్ రావు సార్ అనుకుంటా. కారు పార్టీ వాళ్ళు అంటే లేదు లేదు, వానలు పడద్దు, పశువులు నాశనం కావాలని చూస్తాండని చెయ్యి పార్టీ వాళ్ళు అనుకుంటా పోయి కేసులు పెట్టుకుంటాండ్రు స్టేషన్లా. పూజలకు పోతే మీరు క్షుద్ర పూజ అంటారా? అసలు తిరుచిలో కావేరీ నది ఒడ్డున ఉన్న తిరుచిలో ఆ రంగనాథ స్వామి దేవాలయం దగ్గరికి పోయి భక్తులు ఎందుకు పూజలు చేస్తారో తెలుసా? కనీసం ఆ కామన్ సెన్స్ అని ఉందా? నీళ్ళ కోసం చేస్తారు, వాన కోసం చేస్తారు. హరీష్ రావు గారు ఆయన ఇష్టమైన దేవతల దగ్గరికి వెళ్ళవచ్చు. సిగ్గు లేకుండా ఆ గ్రహచార భవన్లో కూర్చొని మాట్లాడుతున్న మాంత్రిక మహేష్ కుమార్ గౌడ్, నేను ఆయన ఈరోజు ఎక్కడెక్కడ పోయిండో నా దగ్గర డేటాతో సహా ఆధారాలు ఉన్నాయన్నావు. అసలు నువ్వెవడా ఆ డేటా కలెక్ట్ చేయడానికి? ఎవరిచ్చారు నీకు రైటు? కుర్చీ పోయిందన్న కోపంతోని వర్షాలు పడద్దు, కరువు రావాలి, కాంగ్రెస్ సర్కార్ కూలిపోవాలని గుళ్ళకు పోయిన డేట్లు చెప్పుకుంటా గౌడ సారు గట్టిగానే అన్నాడు. ఇగటి కేసీఆర్ సార్ సుత అఘోరాలతోని పూజలు చేయించిండ్రు. ఇప్పుడు హరీష్ రావు సారు కూడా గదే బాట పట్టిండు అనుకుంటా కాంగ్రెస్ లీడర్లు సామ రామ్మోహన్ రెడ్డి, అద్దంకి దయాకర్ సార్లు నిప్పులు చెరగబట్టే. ఏం మంత్రాలు తంత్రాలు చేసినా కాంగ్రెస్ సర్కార్ను ఏం చెయ్యరు అనుకుంటా సవాల్ ఇసురుకుంటాండ్రు. ఇక గిదిట్లుంటే కాంగ్రెస్ లీడర్ల ముచ్చట్లకు గులాబీ దళం కూడా గట్టిగానే రివర్స్ కౌంటర్ ఇచ్చింది. మీరు హామీలు నెరవేర్చలేక జనాలత్తున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే గిసోండి దిక్మాలిన మంత్రాల ముచ్చట్లను తెరపైకి తీసుకొస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళ మాట. ప్రజా సమస్యలకెంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ దేవుళ్ళు దయ్యాల రాజకీయం చేస్తున్నారని గరం కావట్టే గాళ్ళు.
గీ పిచ్చి మాటలను చూసుకుంటా ఊకనే ఉండేది లేదని లీగల్ నోటీసులు పంపి కోర్టులో చూసుకుందామని ధమ్కి ఇచ్చినంత పని చేసిండ్రు. రాష్ట్రంలో కరెంటు కష్టాలు, రైతుల బాధలు, రోడ్ల ముచ్చట్లు పక్కన పెట్టి ఈ మంత్రాలు క్షుద్ర పూజల గోలేందని జనాలు ముక్కునేలేసుకోవట్టే. ఒకళ్ళిద్దరు లీడర్లైతే ఎవరైనా వానలు పడాలని పూజలు చేస్తారు గాని పడొద్దని క్షుద్ర పూజలు చేసుడేంది? ఇదంతా పొలిటికల్ డ్రామానే అని కొట్టిపారేవట్టే. ఏదేమైనా సుత మంత్రాల రాజకీయం తెలంగాణలో గిప్పట్ల సల్లారటట్టే కనిపిస్తలేదుల్లో. ఎందుకంటే వర్షాలు పడొద్దని ఒకరు, కుర్చీ దిగాలని ఇంకొకరు పూజలు చేస్తున్నారట. ఈ పూజలు ఎన్నడాగుతాయో, మంత్రాలు తంత్రాలు ఎన్నడు మానుతాయో చూడాలి మరి.